కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధమఠం రోడ్డు జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన ఉన్న మన టిఫిన్ సెంటర్ యజమాని బాల వీరయ్యపై శనివారం రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి మాకు టిఫిన్ కావాలంటూ బాల వీరయ్యను అడగ్గా టిఫిన్ అయిపోయింది, టిఫిన్ సెంటర్ క్లోజ్ చేస్తున్నామని చెప్పినా వినకుండా బాల వీరయ్యపై వాగ్వాదానికి దిగారు. అతనిపై దాడి చేసి అతని సతీమణి మెడలో ఉన్న 3 తులాల బంగారు హారాన్ని లాక్కుని పారిపోయారంటూ బాధితుడు బాలవీరయ్య తమ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు శనివారం వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లారంటూ బాధితుడు బాలవీరయ్య పేర్కొన్నారు. తనపై దాడి చేసి 3 తులాల విలువ గల బంగారు హారాన్ని అపహరించుకుని వెళ్లిన వారిని పోలీసులు పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు బాలవీరయ్య వాపోతున్నాడు. నా పేరు బాలవీరయ్య. బద్వేల్ జ్యోతిరావు పూలే సర్కిల్లో టిఫిన్ బండి మన టిఫిన్ సెంటర్ని పెట్టుకొని అదే ఇల్లు అదే అంగడి జరుపుకుంటూ ఉన్నా. రాత్రి వడలు బజ్జీలు వంటలు వేసుకుంటుంటే రాత్రి 9 టైంలో 3 వ్యక్తులు వచ్చారు నా దగ్గరికి వచ్చి అంకులు వంటలు వడలు కావాలంటూ వేసి ఇస్తారన్నారు. లేవు నాయన అయిపోయింది, పిండి అయిపోయింది, ఏం లేదని సర్దేశానని చెప్పేసి అన్నీ ఒకటి తీసుకుపోయి లోపల పెట్టుకుంటున్నా, సర్దుకుంటున్నా. ఏది మేము పనిముట్లు మా వంట చేసేది అన్నీ తీసుకుని ఒకటి లోపల పెట్టుకుంటున్నాం. గ్యాస్ సిలిండర్లు, స్టవ్, నూనె అన్నీ పెట్టుకునేటప్పుడు అంకులు మాకు వేసి ఇవ్వాల్సింది అంకులు, ఉంటే వేసి ఇవ్వండి అంకులు అని అడిగారు. లేవు నాయన పిండి అయిపోతే ఇంకేం నుంచి వస్తాయి నాయన అని మేము అన్నాం. కానీ కావాలి అంకులు అని చెప్పేసి కొద్దిసేపు కావాలి ఇస్తావా లేదంటే లేవు నాయన అన్నాను. అంతలేక అమ్మ నాన్న గొడవ బయట ఎవరు గొడవ పడుతుంది, నాన్న చూసుకోమని నా భార్య వచ్చింది. నా భార్య వచ్చేసరికి ఆమె వచ్చి నాయన లేవంటే వెళ్ళిపోవచ్చు కదా, లేవు మా కాడేం లేదు, పిండి అయిపోయింది ఇంకేం నుంచి వస్తాయని మా ఆవిడ అంది. అలాగనే ఆమె మెడలో ఉన్న చైను గొలుసు పాతది లాక్కొని పోయారు, 3 తులాలు లాక్కొని పోతూ నేను అయ్యా ఇదే వీళ్ళెవరో నన్ను పట్టుకు ఆల్మోస్ట్ మేము చేస్తారేమి రా, నేను దగ్గరికి పోతే నన్ను ఇద్దరు బట్టి కొట్టారు. ఈ లాక్కొని పోయినోడు వెళ్ళిపోయాడు. నేను వాళ్ళు కొట్టేటప్పుడు అక్కడ మాకు నీళ్ళు చేతులు కడుక్కునే నీళ్ళు పడి నేను ఆ దారి కింద పడినప్పుడు నన్ను లేపడానికి వచ్చి అమ్మో ఎవరు మా ఆయన కొట్టిపోతున్నారని నా భార్య అన్నది. అంటే ఏం చేశారు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఎవరైనా చూస్తే కొంతమంది పిల్లలు పోయి ఆ కార్ను చేంజ్ చేసుకుంటూ పోయి వచ్చి ఆ కార్ నెంబర్ తీసుకొని వచ్చి మాకు ఆ కార్ నెంబర్ ఇచ్చారు. మేము రాత్రి పోలీసుల దగ్గరికి వెళ్ళాము. పోలీసులు ఇక రాత్రి రాలేదు, ఇప్పుడు మాత్రం వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయారు. ఇప్పుడు FIR రాత్రి పెట్టాము. అది కంప్లైంట్